హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ టమోటో మిరియాల రసం అండి. ఈ విధంగా టమోటో రసాన్ని ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా టమోటో రసాన్ని ఈజీగా అప్పటికప్పుడు 10 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా ఎమ్మీగా ఉంటాయి. ముందుగా ఈ టమోటో రసం కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి. ఈ విధంగా చింతపండు వేసుకున్న తర్వాత అందులోకి 2 మీడియం సైజ్ గల టమాటాలను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నది వేసుకొని అందులోకి 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ 10 మినిట్స్ లోపల టమాటో రసంలోనికి పొడిని తయారు చేసుకుందాం. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అందులోకి 2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. మిరియాలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే టమాటో రసం చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఈ మెంతులు వేసుకోవడం వల్ల రసం మంచి ఫ్లేవర్గా ఉంటుంది. అందులోనే 2 ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఈ చింతపండు టమాటాలని మెత్తగా మిక్స్ చేసుకోవాలి. టమాటోలో నుంచి చింతపండులో నుంచి రసం వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పల్ప్ అంతా తీసుకొని పక్కన పడేయాలి. ఈ విధంగా పల్ప్ని తీసివేస్తే టమాటో రసం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టమాటో రసంలోనికి సరిపడినన్ని వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్ అనేది మనం తినే పులుపును బట్టి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటో రసంలోనికి పోపును తయారు చేసుకుందాం. అందుకోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న రసం పొడిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఈ మసాలా అంతా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకోనక్కర్లేదండి, ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులోకి 1/2 టీ స్పూన్ ఇంగువను వేసుకోవాలి. ఈ ఇంగువ వేసుకోవడం వల్ల రసం మంచి ఫ్లేవర్తో వస్తుంది. ఈ ఇంగువను మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోండి. ఈ విధంగా ఇంగువ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న టమోటా రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా టమోటా రసం యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఈ రసాన్ని బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా రసం బాగా మరిగితేనే టమోటో మిరియాల రసం చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో ఒక గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా గుమగుమలాడే టమోటో మిరియాల రసం రెడీ. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి ఎలా వచ్చినాయో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోని కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.